హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర హోంశాఖలో పరిధిలో పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో మొత్తం పోస్టుల సంఖ్య కనుక చూసుకుంటే 995 అండి. వీటిలో కేటగిరీ వారీగా కూడా ఉన్నాయి. కేటగిరీ వారీగా చూసుకుంటే జనరల్లో 377, ఈడబ్ల్యూఎస్లో 129, ఓబీసీ వాళ్ళకు 222, ఎస్సీ వాళ్ళకు 134, ఎస్టీ వాళ్ళకు 133 ఉన్నాయండి. సో దీంట్లో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వయసు గల వారు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మనకు 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుందండి. అంటే 27 ప్లస్ 5 అంటే 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుందండి. సో ఈ అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఎనీ డిగ్రీ సరిపోతుంది. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు తప్పకుండా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఎంపిక విధానం అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామినేషన్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో సిలబస్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ 100 మార్క్స్లో 5 పార్ట్స్ చేసారు. 5 పార్ట్స్లో అంటే కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ నుంచి 20 క్వశ్చన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అంటే రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్, రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ దీని నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ నుంచి 20 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ తీసుకొని దీంట్లో వచ్చిన లిస్ట్ తీస్తారండి. దీనిలో మెరిట్ లిస్ట్ తీసి తర్వాత టైర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. టైర్ 2 ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ ఉంటుందండి. 50 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుందని వీళ్ళు దీనిలో చెప్పడం జరిగింది. టైర్ 2 ఎగ్జామ్కి 50 మార్క్స్ ఉంటుందండి వెయిటేజ్. సో తర్వాత దీనికి అప్లై చేసేందుకు 450 రూపాయల జనరల్ వాళ్ళకు 450 రూపాయల ఫీజు ఉందండి. సో తర్వాత మళ్ళీ ఓబీసీ వాళ్ళకును అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 100 రూపీస్ ఎక్స్ట్రా అంటే 550 రూపీస్ ఉంటుందండి. ద ఫీ కెన్ బీ త్రూ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. అంటే ఆఫ్లైన్లో చేయొచ్చు, మళ్ళీ మనం పోస్ట్ ఆఫీస్లో డీడీ కట్టి కూడా ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు అని వీళ్ళు ఇందులో చెప్పడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. దీని యొక్క సో ఈ జాబ్కి వచ్చేసి మనకు శాలరీని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దామండి. సో శాలరీ అనేది మనకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 44,900 నుంచి 1,42,900 రూపాయల వరకు మనకు పే స్కేల్ ఉంటుందని దీనిలో మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది కొంచెం డిస్ప్లే మనకు కరెక్ట్గా లేదు. ఆ నోటిఫికేషన్ నేను చూసిన, సో అందుకే నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సో ఒరిజినల్ నోటిఫికేషన్ అనేది కనిపించదు, ఈ యొక్క మనకు డిస్ప్లేలో మనం చూపిస్తే కనిపించదు. సో అందుకనే ఈ యొక్క వెబ్సైట్లో మనం చెప్పడం జరిగింది. సో అందరూ అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఈ యొక్క అప్లికేషన్ విధానం మీద నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను.